తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. ఆ కొటేషన్ చూసి బడ్జెట్ అంతా సంక్షేమం 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 పేరే వినిపిస్తుందని ప్రజలందరూ కూడా బలంగా నమ్మారు అధ్యక్ష. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పారు అధ్యక్ష, సంక్షేమ పథకాలు బటన్ నొక్కి అమలు చేయడం అదేమైనా పెద్ద పనా, మూలన కూర్చున్న ముసలమ్మ కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది అని చెప్పి గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పడంతో ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు అవ్వచ్చు లేదా ఈ కొటేషన్ చూసి ప్రజలందరూ కూడా సంక్షేమానికి వరదల నిధులు పారిస్తారు అనేసి బలంగా నమ్మారు అధ్యక్ష. చూసేసరికి ఆ కొటేషన్స్ లో ఉన్న స్ఫూర్తి మాత్రం ఈ బడ్జెట్ ఎలికేషన్స్ లో మాత్రం కనిపించలేదు అధ్యక్ష. అసలు ఈ కొటేషన్ చూసి మహిళలందరూ కూడా చాలా ఎమోషన్ ఫీల్ అయ్యారు అధ్యక్ష. కానీ ఎలికేషన్స్ చూశాక అన్యాయం గురేయమని చాలా బాధపడుతున్నారు అధ్యక్ష. ఎన్నికల్లో ఏమో హామీలు ఫుల్గా ఇచ్చారు అధ్యక్ష, బడ్జెట్ లో మాత్రం నిధులు నీళ్ళు అయిపోయాయి అధ్యక్ష. ఎందుకంటే మహాశక్తి నీళ్ళు, నిరుద్యోగ భృతి నీళ్ళు, ఉచిత బస్సు నీళ్ళు, 50 ఏళ్ళకి ఫంక్షన్ నీళ్ళు, పెళ్లి కానుక నీళ్ళు, పండగ కానుకలు నీళ్ళు, ఇలా నీళ్ళు అనేది చూపించారు అధ్యక్ష బడ్జెట్ లో. అలాగే ఇంటింటికి వెళ్ళి ఏం చెప్పారు అధ్యక్ష, ఇది ఏప్రిల్ ఎన్నికలు అయిపోయిన వెంటనే జూన్ లో మీకు మొత్తం సూపర్ 6 పథకాలన్నీ మీ ఇంటికి వచ్చి పడిపోతాయి అని చెప్పడం జరిగింది అధ్యక్ష. కొందరైతే ఎక్కడికి వెళ్ళినా నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 36,000, నీకు 36,000, నీకు 48,000 అని ఓదర కొట్టిస్తారు అధ్యక్ష. యాడ్స్ లో అయితే అధ్యక్ష వచ్చేది బాబే ఇచ్చేది బాబే, వచ్చేది బాబే ఇచ్చేది బాబే, వచ్చేది బాబే ఇచ్చేది బాబే అనేసి ప్రచారం చేశారు అధ్యక్ష. బాబు గారు వచ్చారు అధ్యక్ష, 9 నెలలు అయింది అధ్యక్ష, ఏమి ఇచ్చారు అధ్యక్ష? తల్లికి వందనం ఎక్కడిచ్చారు అధ్యక్ష? అన్నదాత సుఖీబాబు ఎక్కడిచ్చారు అధ్యక్ష? నిరుద్యోగ భృతి ఎక్కడిచ్చారు అధ్యక్ష? ఆడబిడ్డలు ఇది ఎక్కడిచ్చారు అధ్యక్ష? ఉచిత బస్సు ప్రయాణం ఎక్కడిచ్చారు అధ్యక్ష? జాబ్ క్యాలెండర్ ఎక్కడిచ్చారు అధ్యక్ష? ఉద్యోగులకు IRDA PRC ఎక్కడిచ్చారు అధ్యక్ష? ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను అధ్యక్ష, ఇప్పుడు మీ బాండ్లు కానీ మేనిఫెస్టో కానీ పట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళగలరా అని అడుగుతున్నాను అధ్యక్ష. మరీ ముఖ్యమైనది సార్ అమ్మా, ఇప్పుడు ఏదైనా ఉంటే మీరు రిప్లైలు ఇవ్వండి, ఏదైనా ఉంటే మీరు రిప్లైలు ఇవ్వండి, మీరు క్లోజ్ చేయండి అధ్యక్ష. మరో విషయం ఏంటంటే, మరో ముఖ్యమైనది అధ్యక్ష, మద్యం అధ్యక్ష. వీళ్ళు క్లియర్ గా రాశారు అధ్యక్ష, మద్యం ద్వారా 2025-26లో ఆదాయము 27,097 కోట్లు మద్యం ద్వారా ఆదాయం పెంచుతాము అని చెప్పారు. అంటే గత సంవత్సరం 21,900 కోట్లు లెక్కర అమ్మకాల ద్వారా ఆదాయం అధ్యక్ష. అంటే 24-25 ఇప్పుడు అంటే 5,797 కోట్లు మద్యం ద్వారా ఆదాయం పెంచుతామని చెప్పడం జరిగింది అధ్యక్ష. అసలు అధ్యక్ష ఏ ప్రభుత్వమైనా మద్యం అమ్మకాన్ని మద్యం వినియోగాన్ని తగ్గించడానికి ప్రయత్నించాలి కానీ ఏంటి అధ్యక్ష ఎంత దారుణం అసలు ఈ ప్రభుత్వం వచ్చాక అధ్యక్ష.